జనసేన తెలంగాణలో రంగంలోకి దిగబోతోంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ జెండాలు మాత్రమే కనపడిన తెలంగాణలో ఇక నుంచి జనసేన నాయకులు, జనసేన బహిరంగ సభలు, జనసేన వాహనాలు కనబడనున్నాయి. పవన్ అభిమానులు మాత్రమే ఉన్న తెలంగాణలో ఇక నుంచి జనసేన కార్యకర్తలు కూడా ఉండనున్నారు. త్వరలోనే జనసేన పార్టీ జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలు కూడా ప్రారంభం కానున్నాయి. అవును, ఇప్పటి వరకు తెలంగాణ విషయంలో సైలెంట్ గా ఉన్న ఆ పార్టీ అధినేత ఇక తెలంగాణ గడ్డపై కూడా తన ప్రతాపం చూపించేందుకు సిద్ధం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సైతం అధికారంలో భాగం కావాలని పట్టుదలగా ఉంది. ఏపీలో ఇప్పుడు జనసేన పార్టీని బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో కష్టపడుతున్న పవన్ హైదరాబాద్ లో కూడా జనసేన పార్టీ బలోపేతం కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది. వచ్చే నెల లేదా అక్టోబర్ నుంచి తెలంగాణలో పర్యటనలకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వారాహి వాహనంతోనే ఆయన తెలంగాణలో పర్యటిస్తారు. ముందుగా ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉండబోతున్నాయి. ఈ జిల్లాల మీద పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లే యోచనలో ఉన్న పవన్ కొందరు బీఆర్ఎస్ నేతలకు స్వాగతం పలకాలని భావిస్తున్నారు. ఏకంగా ఒక ఎమ్మెల్యేకి తెలంగాణ జనసేన అధ్యక్ష బాధ్యతలను ఇచ్చే ప్లాన్ చేశారట. కానీ విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. తన మేనల్లుడు సాయిధరం తేజ్కు ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను ఇచ్చి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేయాలని పవన్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొందరు జనసేన వైపు చూస్తున్నారనే టాక్ కూడా ఉంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్తో వారికి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేసినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. సినిమాల కోసం పవన్ నెలలో 15 రోజులు 2 నెలల పాటు హైదరాబాద్లో ఉంటారు. అందులో 3 రోజులు పార్టీ బలోపేతం కోసం కేటాయించాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో జనసేన పార్టీ తెలంగాణ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.